హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ ఫుడ్. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ది మోస్ట్ ఫేమస్ డిష్, అదే పాలక్ పనీర్. చాలా సాఫ్ట్ అండ్ చాలా టేస్టీగా ఉంది. పర్ఫెక్ట్ టేస్ట్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. మీరు దీన్ని చాలా ఎంజాయ్ చేస్తారు. సో పదండి, మరి ఇంకెందుకు లేట్, చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ అయితే పెట్టేసుకోండి. ప్యాన్ హీట్ అవుతున్న టైంలో ఇక్కడ పాలకూరని నేను వాటర్లో వాష్ చేసుకొని డైరెక్ట్ ప్యాన్లో వేసేసుకుంటాను. కొంతమంది వీటిని వేడి నీళ్ళల్లో ఉడికించి మరీ తీసుకుంటారు. సో ఆ మెథడ్ అయినా ఓకే, లేకుంటే ఇలా అయినా చేసుకోవచ్చు. దీంట్లో ఏం వాటర్ ఏం యాడ్ చేయొద్దు. దీంట్లో ఆల్రెడీ వాటర్ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి సో దానంతటగా అదే ఉడికిపోతుంది. కొంచెం దగ్గర అవ్వగానే తీసుకోవాలి. సో ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది, అది మనకు దగ్గరికి అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ మనకి రెడీ అయిపోయింది. మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయింది. సో రెడీ అయిపోయింది కాబట్టి వీటిని నేను ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుంటాను. అది చల్లారేలోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కగానే సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ ఇది వేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఇది కొంచెం వేగగానే దీంట్లో ఒక మసాలా యాడ్ చేసుకుందాము. ఇదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, దీంతోనే ఫ్లేవర్ బాగా వస్తుంది. దీంట్లో నేను కొంచెం కొబ్బరి ముక్క వేసుకున్నాను, అలాగే అల్లము, వెల్లుల్లి రెబ్బలు, ఇంకొంచెము జీలకర్ర కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. సో అది ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. సో ఇది కూడా కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఈ మసాలా వల్లనే మనకి పాలక్ పన్నీర్ పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది వస్తుంది. సో వేసుకోండి ఇది. దాని తర్వాత నేను ఇక్కడ ఒకటి టమాటోని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. ఒకవేళ మీరు పాలక్ ఇంకా టమాటో కాంబినేషన్ని తింటున్నట్టయితే వేసుకోండి, ఎందుకంటే కొంతమంది తినరు కాబట్టి సో చెప్తున్నాను. తినని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఎప్పుడో ఒకసారి తింటే ఏం ప్రాబ్లం అవ్వదు, రెగ్యులర్గా తింటేనే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీ ఇష్టం, అది మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అలాగే పాలకూరని నేను ఇక్కడ పేస్ట్ చేసేసుకున్నాను, దీన్ని ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి, అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో రుచికి తగ్గ సాల్ట్ని కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. అలాగే కొంచెం గరం మసాలా, తర్వాత ధనియా పౌడర్ కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ హోమ్ మేడ్ పన్నీర్ని తీసుకున్నాను, ఇది నేనే ఇంట్లోనే చేశాను. సో ఈ రెసిపీ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. సో ఇది దీంట్లోకి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మెల్లిగా కలుపుకోండి, లేకపోతే ఇవంతా విరిగిపోయి క్యూబ్స్ అన్నీ పేస్ట్ లాగా అయిపోతాయి. సో అలా కాకుండా మెల్లిమెల్లిగా వీటిని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు వీటిని ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, అవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా అయింది. కొంతమంది వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకుంటారు కదా, అలా అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకోండి. అండ్ టేస్టీ పాలక్ పన్నీర్ కర్రీని ఎంజాయ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది. సో ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. అంతే. Thank you for watching.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అండ్ లైక్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి.